హాయ్ అండి, ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ కార్న్ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. 5 మినిట్స్లో అయిపోతుందండి. ఫస్ట్ కార్న్ ఇలా ఒలిచేసుకొని ఒక గిన్నెలో వేసేసుకొని వాటర్ పోసేసుకొని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసేటప్పుడు అందులో కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసి బాయిల్ చేయాలండి. అవన్నీ ఉడికాక ఇట్లా స్ట్రైనర్ తీసుకొని వాటిని వడగట్టేసుకోవాలి. బాగా వాటర్ అన్నీ పోయేదాకా వడగట్టేసుకోవాలండి. వడగట్టుకున్నాక మనం ఇంకో బౌల్లో పక్కకు తీసేసుకొని కార్న్ఫ్లోర్తో కోట్ చేసుకోవాలండి. క్రిస్పీ కార్న్ కదా, ఇది కార్న్ఫ్లోర్ వేసేసుకొని ఆ వేడిగా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి కొంచెం అంటే ఒక్కొక్క సింగిల్ కోట్ లాగా అలా అలా పైన వేసేసుకొని కొంచెం బాగా వాటన్నిటికీ పట్టేలాగా లైట్గానే పడతాయి, అంత వైట్గా రాలేదు చూసారా. ఒక కోట్ అయ్యాక పక్కన పెట్టేయాలండి. దాని తర్వాత ఇట్లా ఉంది ఫస్ట్ కోట్. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకా చాలా కార్న్ఫ్లోర్ వేసేసి అదంతా వైట్గా వచ్చేలా కోట్ చేయాలి. ఇప్పుడు సెకండ్ కోట్ తర్వాత ఇలా వచ్చాయి. ఇంత కోట్ అయితేనే మనకు బాగా క్రిస్పీగా ఉంటాయి ఆయిల్లో ఫ్రై చేశాక. ఇప్పుడు మనం ఒక బాండీలో మేము సన్ఫ్లవర్ ఆయిల్ పెట్టాము. ఈ ఆయిల్లో బాగా వేడెక్కాక ఇవి వేసేసి ఫ్రై చేయాలి. ఇలా ఎందుకు పెట్టానంటే కార్న్ ఆయిల్లో వేసినప్పుడు పేలుతాయండి, అలా పేలకుండా మన మీద పడకుండా ఉండడానికి అలా పెట్టానండి. బాగా ఆయిల్తో తీసేసాక అవన్నీ క్రిస్పీగా అయ్యి ఇప్పుడు ఒక పాన్లో ఆయిల్ వేసేసి బాగా సన్నగా తరుక్కున్న ఆనియన్, మిర్చి వేసి కొంచెం అలా అలా ఫ్రై అయ్యాక కొంచెం వెల్లుల్లి ముక్కలు కూడా వేసానండి, బాగుంటాయి. ఇవన్నీ వేసాక కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో బ్లాక్ పెప్పర్ కొంచెము అండ్ చిల్లీ ఫ్లేక్స్ అండి. ఇప్పుడు ఎక్కడైనా దొరుకుతున్నాయి కదా, చిల్లీ ఫ్లేక్స్ ఇస్తే ఆ ఫ్లేవర్ బాగుంటుందండి. ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ వేసాక కొంచెం ఫ్రై అయ్యాక ఇందాక మనం వేయించి పక్కన పెట్టుకున్న కార్న్ని తీసేసి ఇందులో వేసేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఒక 30 సెకండ్స్ నుంచి 1 మినిట్ జస్ట్ అలా ఉంచేసుకొని టాస్ చేసేసుకోవాలండి, అంతకన్నా ఎక్కువ ఉండకూడదు. అంతే, రెడీ. ఇప్పుడు దాన్ని సర్వింగ్ బౌల్లో తీసేసుకొని తినేయడమే. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు పోలిసిటీ సిస్టర్స్. బాయ్ ఫ్రెండ్స్.